రాయలసీమ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, చేస్తామని హామీ ఇచ్చినాడు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం రాయలసీమ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకుల మాటలు నమ్మొద్దు. మీరే కళ్ళారా చూడడం జరుగుతుంది. మనం పొరపాటున ఏదైనా అలసత్వంగా ఉంటే మాత్రం రాయలసీమ మళ్ళా ఎరారిగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని రాకుండా మనం ప్రతి ఒక్క రాయలసీమ వాసి, కర్నూలు జిల్లా, నంద్యాల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీని మీద మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద మనం ఈ తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చాను కూడా దీని పని పూర్తి చేయడానికి మనం కూడా చేయాలని కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ కర్నూలులో మీటింగ్ పెట్టిన విధంగా త్వరలోనే నంద్యాల కూడా మీటింగ్ దీని మీద పెట్టేసి మొత్తం రైతులను చైతన్యవంతం చేయడానికి ప్రజలను కూడా ఖచ్చితంగా మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం. మనం ఈరోజు ఈ ఇరిగేషన్ దాని కూడా లడ్డు విషయం చెప్పడం